Hi friends, this is Simhadri. Welcome to Simhadri Competitive Classes. So ఈరోజు మోడల్ నెంబర్ 5 క్లాక్స్ అండ్ గడియారాలు. సో మోడల్ నెంబర్ 5 మిర్రర్ ఇమేజ్. ఫ్రెండ్స్ దీన్నే తెలుగులో అద్దంలో ప్రతిబింబ సమయం అంటారు ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? మిర్రర్ ఇమేజ్, అద్దంలో ప్రతిబింబ సమయం. ఫ్రెండ్స్ మనకి డేకి వచ్చేసి 24 అవర్స్ ఉంటాయి. సో మిర్రర్ ఇమేజ్ని మిర్రర్ ఇమేజ్లో మనకు టైం ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మిర్రర్ ఇమేజ్ అంటే దానికి ఏం లేదు ఫ్రెండ్స్. 11 గంటల 6 నిమిషాలు కానీ ఇది హాఫ్ డేకి అయితే, అదే ఫుల్ డేకి అయితే 23 గంటల 6 నిమిషాలు కానీ. ఫ్రెండ్స్ మీరు ఏదైనా వాడచ్చు, ఏ టైం అయినా మీరు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం ఎంత అయింది, ఈ క్లాక్ తీసుకుని ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, టైం ఎంత అయింది ఫ్రెండ్స్? 3 గంటలు అయింది, కరెక్ట్గా 3 గంటలు అయింది ఫ్రెండ్స్. సో దాన్ని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మిర్రర్ ఇమేజ్కి ఎలా చేయాలి? సో 3 గంటలు 00, సో 60 అండ్ 8, సో 8 గంటల 6 నిమిషాలు ఫ్రెండ్స్. అంటే టైం ఎంత అయింది ఫ్రెండ్స్? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 8 o'clock. అలాగే ఇందులో తీయండి ఫ్రెండ్స్, 3 గంటలు తీస్తే ఎంత ఫ్రెండ్స్? తీస్తే 20 hours. సో 20 గంటల 6 నిమిషాలు ఫ్రెండ్స్. సో 20 గంటల 6 నిమిషాలన్నా 8 గంటల 6 నిమిషాలన్నా ఎంత అయింది ఫ్రెండ్స్? టైము సేమ్ టైం. సో దాన్నే మీరు చేయాలంటే 3 గంటలు అనొచ్చు, లేకపోతే 3 గంటల 6 నిమిషాలు అనొచ్చు, లేకపోతే ఇక్కడ 00, అది ఆప్షన్ బట్టి మీరు కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు లైవ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం లైవ్ ప్రాబ్లమ్స్. సో నేను 11 గంటల 6 నిమిషాలు తీసుకుంటాను ఫ్రెండ్స్. సో 11 గంటల 6 నిమిషాలు తీసుకొని నేను సమ్ చేయడం చూస్తాను. ఒకవేళ పెద్ద నెంబర్ అయితే కనుక 23 గంటల 6 నిమిషాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 12, 3, 9, 6 ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఎంత అయింది ఫ్రెండ్స్? సపోజ్ దిస్ ఇస్ 7. టైం వచ్చి ఎంత అయింది ఫ్రెండ్స్? సో 6 గంటల 30 నిమిషాలు ఫ్రెండ్స్. మన టైం వచ్చేసి 6 గంటల 30 నిమిషాలు. ఒకసారి క్లాక్ చూడండి ఫ్రెండ్స్, 6 గంటల 30 నిమిషాలు, ఎగ్జాక్ట్గా 6 గంటల 30 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. సో అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ మిర్రర్ ఇమేజ్ ఎట్ 6:30, లేదంటే అద్దంలో ప్రతిబింబ సమయం 6 గంటల 30 నిమిషాలు అయితే, టైం 6 గంటల 30 నిమిషాలు అయితే అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత అని అడుగుతాడు ఫ్రెండ్స్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? 11 గంటల 6 నిమిషాలు, సో 6 గంటల 30 నిమిషాలు మైనస్ 30 నిమిషాలు, 11 నుంచి 6 తీసేంత ఫ్రెండ్స్ 5:30. అంటే ఫ్రెండ్స్ అద్దంలో ప్రతిబింబ సమయం ఎలా కనబడుతుంది ఫ్రెండ్స్? ఇది 5 అయితే సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్, 5 గంటల 30 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, 5 గంటల 30 నిమిషాలు. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు, మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 గంటల 45 నిమిషాలు ఫ్రెండ్స్. 9 గంటల 45 నిమిషాలు ఫ్రెండ్స్. సో 12, 3, 6, 9 అంటే 10 వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 9 గంటల అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ 9 గంటల టైం 9 గంటల 45 నిమిషాలు అయినప్పుడు, 9 గంటల 45 నిమిషాలు అయినప్పుడు మిర్రర్ ఇమేజ్, క్యాలిక్యులేట్ మిర్రర్ ఇమేజ్ అండ్ అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత? 9 గంటల 45 గంటలకి అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత? అది ఫ్రెండ్స్ క్వశ్చన్. సో సేమ్ ఫార్ములా 11 గంటల 6 నిమిషాలు తీసుకోండి ఫ్రెండ్స్. 9 గంటల 45 నిమిషాలు మైనస్
ఎంత ఫ్రెండ్స్ 15. 11 నుంచి 9 తీస్తే ఎంత ఫ్రెండ్స్ 2 గంటల 15 నిమిషాలు ఫ్రెండ్స్. 2 గంటల 15 నిమిషాలు ఆర్ మినిట్స్. సో అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 2 వేయండి, 2 గంటల 15 నిమిషాలు. సో ఆల్మోస్ట్ 2 గంటల 15 నిమిషాలు ఫ్రెండ్స్. 2 గంటల 15 నిమిషాలు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో వాల్యూ తక్కువ ఉంటే కనుక మీరు ఈ ఫార్ములా వాడండి. ఒకవేళ వాల్యూ ఎక్కువ ఉంటే, టైం ఎక్కువ ఉంటే కనుక, సపోజ్ 15 గంటల 30 నిమిషాలు కానీ 14 గంటల 20 నిమిషాలు కానీ అలా టైం అడితే కనుక ఫ్రెండ్స్ 23 గంటల 60 నిమిషాలు. ఇదైనా రెండు ఒకటే ఫ్రెండ్స్. సో అది టైం బట్టి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మోడల్ నెంబర్ 5 మిర్రర్ ఇమేజ్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మోడల్ నెంబర్ 6 ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కమెంట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.